అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం నీలారెడ్డిపల్లి గ్రామంలో టీడీపీ పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ నిర్వహించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం నీలారెడ్డిపల్లి గ్రామంలో టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పార్టీకి తోట చంద్రయ్య లాంటి కరుడుగట్టిన కార్యకర్తలున్నారని గుర్తు చేశారు. స్వర్గీయ తారక రామారావు పేదలకు ఒక ఆపద్బంధువుల వలె ఉంటామని కొనియాడారు. అంతేకాకుండా ₹2 కిలో బియ్యం అందించిన ఘనత టీడీపీ పార్టీకే చెందుతుందని, పార్టీ అధికారంలో లేని సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు లోకేష్ కార్యకర్తలను కాపాడుకోవడం ఎంత కష్టపడ్డారంటూ మనమంతా చూశాం. గత వైసీపీ 5 సంవత్సరాలుగా రౌడీ రాజ్యంలో టీడీపీ కార్యకర్తలను ఎంతో మందిని ఎన్నో రకాలుగా చేతపట్టిన పసుపు జెండా మాత్రం వదలలేదంటూ, ఇలాంటి కార్యకర్తలు ఉన్నంత వరకు టీడీపీ పార్టీని ఏం చేయలేరని, ఎవరి తరం కాదంటూ తెలిపారు. నాకు కొద్దిగా వెళ్ళేడుకుంటే ఏదైనా చేయగలను. ఓకే మేడం. ఉన్నారు పిల్లలు ఫోటో చేతులు అడ్డం పెట్టు తప్ప సార్ పోలేరే సార్ కాదు మా తల్లి పోలేరే సార్ మీదేంగా సార్ రాయ్ చదవచ్చాము కంకర బాల్ కొట్టాము కూడా ఎన్నిక తీసుకున్నాం తీరా ఢిల్లీ నరేంద్ర దయచేసి కన్వీనర్ ఇంజనీర్ కొద్దిగా ఎక్కువ పెట్టి శాసనసభ్యులు పిలిస్తే పలికేటువంటి వ్యక్తి, ప్రతి ఇంటికి ఆడబిడ్డ. ఈరోజు Oh,
పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారిని ఈరోజు గుర్తు చేసుకుంటూ అంగరంగ వైభవంగా ఈరోజు బుక్కరాయ సముద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. దేశవ్యాప్తంగా కూడా తెలుగు జాతి ఎక్కడున్నా కూడా ఈరోజు ఒక పండగ వాతావరణాన్ని మనము గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఎన్నడూ లేని విధంగా 43 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం, అన్ని మత భేదాలు లేకుండా కూడా ఈరోజు వాళ్ళ సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్నడూ లేని విధంగా కూడా ఈరోజు ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి కార్యకర్తలను ఈరోజు మన తెలుగుదేశం పార్టీలో చూస్తూ ఉన్నాం. ప్రతి గ్రామంలో కూడా ప్రతి కార్యకర్త కూడా మెడ మీద కత్తి పెడితే కూడా తెలుగుదేశం, జై తెలుగుదేశం అని చెప్పి మరి చనిపోయే పరిస్థితిని ఈరోజు కూడా చూస్తూ ఉన్నామంటే ఖచ్చితంగా ఆనాడు మన ఎన్టీఆర్ గారి ఇచ్చినటువంటి స్ఫూర్తి అని కూడా తెలియజేస్తూ ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తూ అదే ఆకాంక్షతో రానున్న యువతరానికి, రానున్న తరానికి కూడా బాటలు వేస్తూ, అభివృద్ధి బాటలు వేస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమాలని ఈరోజు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం పెట్టినటువంటి మెంబర్షిప్లను ఈరోజు గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఎక్కడ లేని విధంగా, ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా కోటి సభ్యత్వం కూడా ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఉన్నారంటే ఆ కార్యకర్తల అందరికీ కూడా ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసి చనిపోయినటువంటి కార్యకర్తలని ఈరోజు గుర్తు చేసుకుంటూ ఆ కుటుంబ సభ్యులను మనం ఈరోజు అభినందన తెలియజేస్తూ వాళ్ళకి సంక్షేమాన్ని, అభివృద్ధిని అండగా ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా సింగనమల నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా తెలుగుదేశం జెండా ఎగిరేసే విధంగా కూడా కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా పనిచేసిన పరిస్థితిని మనం చూసాం. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల ఎంతో మంది కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించడాలు, దౌర్జన్యాలు చేయడాలు, పేద బడుగు బలహీన వర్గాలను ఇబ్బంది పెట్టే పరిస్థితిని మనం చూసాం. కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు, ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ పుట్టింది కూడా బలుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అని కూడా ఈరోజు మనం తెలియజేస్తూ వాళ్ళ సంక్షేమాన్ని ప్రధానంగా తీసుకొని వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ అన్ని రంగాల్లోనూ ఇప్పుడున్నటువంటి యువతకు కానీ, మహిళలకు కానీ రాజకీయంగా కూడా వాళ్ళకి అవకాశాలు ఇస్తూ ఈరోజు తీసుకెళ్తున్నటువంటి మన తెలుగుదేశం పార్టీ ఎల్లకాలము ఎల్లప్పుడూ కూడా ఇంకా 100 సంవత్సరాలు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎక్కడ ఉండకూడదు అనే ఒక దౌర్జన్య ఆలోచనతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాన్ని మనం ఈరోజు గుర్తు చేసుకుంటాం. స్థానిక ఎన్నికలు వస్తే కార్యకర్త అని కూడా చూడకుండా ఆ కార్యకర్తని చంపే పరిస్థితిని చూసాం. ఒక రౌడీ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఎక్కడా కూడా తెలుగుదేశం జెండా కనిపించకుండా ఉండాలనే ఒక పిచ్చి ఆలోచనతో కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన పరిస్థితిని మనం ఈరోజు గుర్తు చేసుకుంటా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అధినేత మన చంద్రబాబు నాయుడు గారే లేకపోతే ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో కార్యకర్తలు ఉండలేని పరిస్థితి ఉండిందని కూడా తెలియచేస్తూ, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు సంక్షోభంలో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, వాళ్ళ కుటుంబాన్ని కూడా ఇబ్బంది పెట్టిన మన తెలుగుదేశం కార్యకర్త కోసం అండగా నిల్చుకొని కుటుంబం సైతం కూడా ఆ రోజు బూనమ్మ గారు, లోకేష్ అన్న గారు, బాలకృష్ణ గారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వచ్చి ఈరోజు కార్యకర్తలకు భరోసానిచ్చి మళ్ళీ అదే కార్యకర్త కృషి వల్ల మనం ఈరోజు
అధికారంలో ఉండి ప్రజల సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నామంటే ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీ ఘనత అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం.